చిరకాల మిత్రుడు సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ గారు, ఆచార్య త్రయం హరగోపాల్ గారు, నాగేశ్వర్ గారు, డబుల్ ఆచార్యులు ఉన్నారు, ఆచార్య శ్రీధరాచార్యులు, అమ్మాయి తులసి, సభలో ఉన్న మీకు అందరికీ నమస్కారం. ఆచార్య దేవో భవ అంతే కదా. ముగ్గురు ఆచార్యులు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడేది ఏముంటుంది? మీకు నమస్కారం, వాళ్ళు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నా అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోవచ్చు. కానీ చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినాం. మళ్ళీ ఇంతమంది ఒక చోట దొరకడం కష్టం. ఇంతకుముందు అమ్మాయి తులసిని అడుగుతున్నా నేను వచ్చేటప్పుడు, ఇక్కడ ఎందుకమ్మా ఇక్కడ కూడా ఈ స్పీడ్ బ్రేకర్స్ వేసిండ్రు అని. అంటే ఏమో సార్ ఎందుకు అంటే శ్రోతలు పారిపోకుండా అని చెప్పినాను. అందుకొరకు నేను విద్యాసాగర్ గారిని ఎంతసేపు మాట్లాడాలంటే ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. ఆయన కూడా తెలుసు ఆడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, మీరు ఎక్కడ పోరు అని చెప్పి. రబీర్ ఆయన ఎమర్జెన్సీ అనుభవాలు, జైలు నుంచి జైలుకు, జైలు నుంచి జైలుకు, అక్కడ వామపక్ష భావాలు ఉన్నటువంటి నేతలు పూర్తిగా దానికి వ్యతిరేకంగా కుడివైపున ఉండేటువంటి నేతలు, వాళ్లతో జరిగినటువంటి సంభాషణ, జైల్లో చదువుకున్నటువంటి పుస్తకాలు, జైలు నుంచి జైలు కాకుండా ప్రమాదం అనుకొని వార్డు నుంచి వార్డుకు కూడా, ఈ వార్డులో ఉంటే వీడి ప్రమాదం ఇక్కడి నుంచి తీసి ఇంకొక వార్డుకు పంపండి. అట్లా జరిగింది ఆయన జైలు జీవితం. అంతర్లీనంగా ఈ పుస్తకంలో ప్రతి చోట, ప్రతి అధ్యాయంలో ఆయన మాట్లాడేది భావ ప్రకటన స్వేచ్ఛ గురించి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. మొదలొక ఆలోచన. ఇంతకుముందు నాగేశ్వరి గారు అన్నారు ఒక మాట, ఒక ఆల్టర్నేటివ్ ఐడియాలజీ, ఒక ఆల్టర్నేటివ్ ఐడియా. అది మాత్రమే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. నా ఆల్టర్నేటివ్ ఐడియా ఏమిటంటే, ఎప్పుడో ఒకప్పుడు న్యాయమూర్తిని కనుక అందుకొరకు కాదు, నా ఆల్టర్నేటివ్ ఐడియా ఈజ్ ది ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్. ది ఐడియాస్ దట్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మూడు ప్రధానమైనటువంటి విలువలు ఉన్నాయి: స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం. ఇప్పుడు అన్నిటికన్నా ప్రమాదంలో పడ్డది సార్. కొంచెం సేపు నాగేశ్వర్ గారు డిజిటల్ టెక్నాలజీ బాగా ఉపయోగించండి అంటే మాట్లాడేటోళ్ళని డిస్టర్బ్ చేయమని చెప్పలేదండి. అయితే ప్రవీణ్ ఒక చోట అంటాడు, ప్రవీణ్ నాకు తెలియదు, ప్రవీణ్ని ఎప్పుడు కలిసేటువంటి అవకాశం రాలేదు. ఎప్పుడో మనిషి ఒకసారి తన జీవిత కాలంలో అత్యవసరమైన అత్యయిక పరిస్థితి, ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ను, పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అక్కడే అంటాడు. ఇప్పుడున్న పరిస్థితులు కావాలి, ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. అంటే నార్మలైజ్ అయిపోయింది.
ఎందుకంటే ఎక్కడ మాట్లాడినా భారత రాష్ట్రపతి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆచార్యుల వరకు, పురాణ ప్రవక్తల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అందరూ ఏం చెప్తున్నారంటే అనుశాసనం, డిసిప్లిన్. ఆఖరికి మేము అంటే మేము అనుకున్నప్పుడు మీరేమనుకుంటే న్యాయమూర్తులని, మేము కూడా అదే మాట మాట్లాడు. ఇంతకుముందు హక్కులు ప్రజలేవి, బాధ్యతలు ప్రభుత్వాలు అనేది రాజ్యాంగం పట్ల ఉండేటువంటి అవగాహన. ఇప్పుడు 3 వర్గాలు అత్యున్నతంగా శాసన వ్యవస్థలు, కార్యనిర్వాహక వర్గం, న్యాయ ప్రక్రియ, ముగ్గురు కలగలిపి ఏం చెప్తున్నారంటే మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి. అంటే హక్కులు అనే మాట ఇంకా వినబడినటువంటి పరిస్థితులు కనబడతలేవు. ఇంతకుముందు మిత్రులు నాగేశ్వర్ గారు మాట్లాడుతూ మహాభారతం గురించి మాట్లాడారు, నేను రామాయణం గురించి మాట్లాడతాను, కొంచెం తర్వాత వస్తాను. మరి చాలాసేపు తీసుకొని టైం తీసుకొని మిమ్మల్ని విసిగించను, కానీ వస్తాను. కబీర్ ఏం చేశాడు? జైల్లో నుంచి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమన్నా మారిందా? ఏమి మారలేదు. వ్యవస్థను, ఏ వ్యవస్థ అయితే ఎమర్జెన్సీలో పౌరులను తమ విధేయులుగా మార్చుకుందో, యూర్ ఒబీడియంట్, ఆ వ్యవస్థతో నిత్యం పోరాడుతూనే ఉంటాం. ఎన్రాన్ డీల్ గురించి రాస్తాడు. మొట్టమొదటిసారి అది పుస్తకంలో ఉంది, ఆ ప్రస్తావన కనుక చెప్తున్నా. 1948లో రూపకల్పన చేసినటువంటి విద్యుత్ శక్తి యాక్ట్, దాని రూపశిల్పి ఎవరంటే ఎవరో కాదు, అంబేద్కర్. దాంట్లో లేనిది తీసుకొచ్చి PPA, పబ్లిక్ ప్రైవేట్ అగ్రిమెంట్ అనేది ఒకటి తీసుకొచ్చి, తర్వాత ఎన్రాన్ గతి ఏమైపోయింది, దేశం ఏ విధంగా నష్టపోయింది. స్పెక్ట్రమ్ కుంభకోణం గురించి, ఆ దోపిడీ గురించి ప్రస్తావిస్తాడు. దాన్ని ఆయన ఎదురించిన తీరు గురించి ప్రస్తావిస్తాడు. ప్రపంచ సంపదను గుప్పిట్లో పెట్టుకున్నట్టు ఇంతకుముందు మాట్లాడిండు నాగేశ్వర్ గారు, అక్కడి నుంచే తీసుకొని మాట్లాడుతూ, ఎవరైతే గుత్తాధిపత్యం చెలాయించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని పెట్టుకుంటే, ఈయన వరల్డ్ సోషల్ ఫోరం అనేది పెట్టాడు. ఆయన పెట్టాడు ఒక చోదక శక్తి. ఏం ఊహిస్తాడంటే, శ్రీశ్రీ మరో ప్రపంచం గురించి ఆయనకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆల్టర్నేటివ్ వరల్డ్ ఈజ్ పాసిబుల్ అంటే ప్రవీణ్. వీటన్నిటికీ మూల కారణం ఆయన చెప్పేది ఏమిటంటే ఒకటి, అది ముఖ్యంగా వామపక్ష భావజాలానికి చెందిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. వేదిక మీద అయితే అందరూ వాళ్ళే ఉన్నారు. ఎప్పుడైతే ప్రజా పోరాటాలు మానేసినామో, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల మితిమీరిన వ్యామోహం ఎప్పుడైతే పెంచుకున్నామో, దానివల్ల వచ్చిన ప్రమాదం అని చెప్తాడు. లోహియా అంటుండేవాడు, సదన్ సే సడక్ తక్, శాసన వ్యవస్థ నుంచి రోడ్డు వరకు. వామపక్షాలు ఎప్పుడైతే ఇవి మర్చిపోయినాయో, వామపక్షాలు అంటే కమ్యూనిస్టులే కాదు,
రకరకాల కమ్యూనిస్టులు, సోషలిస్టులు కూడా అవి మర్చిపోయి అందరి మాదిరిగా ఎప్పుడైతే వీళ్ళు దాంట్లో పడిపోయినరో దారులన్నీ ఒకటొకటి మూతపడుకుంటూ వస్తాయి. అయితే ఆ స్పేస్, ఆ జాగా ఎవరు తీసుకున్నారంటే మనుషులే తోకలకు నిప్పంటించుకొని కుంపలు తగలబెట్టే వాళ్లకు వదిలిపెట్టాం. విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నది ఎవరు అంటే ఏ భావజాలం లేకుండా ఒకే ఒక్క పిచ్చితో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను విధ్వంసం చేస్తున్నటువంటి సందర్భం. ఇంతకుముందు ఆచార్యులు అరగోపాల్ గారు మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి గారు ఏమనుకోవద్దు, న్యాయ ప్రక్రియ ఈ విధంగా జరుగుతుంది. ఆయన సమక్షంలోనే రాహుల్ గాంధీ నన్ను అడిగిండు, జస్టిస్ రెడ్డి, డూ యూ రియలీ థింక్ that your brothers are acting at the request and at the instance of the Prime Minister? అంటే నేను చెప్పిన, రాహుల్, యు ఆర్ టోటలీ రాంగ్. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడో అదే నిజం, అదే సత్యం, అదే మంచిది. మనం కూడా అట్లే చేయాలని అనుకుంటున్నారు కనుక ఈ ప్రమాదం అని చెప్పారు. Then he said, then the danger is real. I said, that's what I'm saying. ప్రమాదం అక్కడ ఉంది, జరుగుతున్నదంతా బాగా జరుగుతుంది, మనం కూడా అట్లే చేయాలి. మనం అట్లా చేయకపోతే ఇంకెట్లా చేస్తాం? మనం అట్లా చేయకపోతే ఒక మతానికి, ఆ మతంలో ఒక శాఖకు చెందినటువంటి దేవాలయం మీద ఉన్నటువంటి ధ్వజం నుంచి రాజ్యాంగ స్ఫూర్తి ఎట్లా ఉంటుంది? హౌ డు వి డిరైవ్ దట్ స్ట్రెంగ్త్ టు ఇంటర్ప్రిట్ ది కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ది ఫ్లాగ్ hoisted in a temple? అంటే వి ద పీపుల్, భారత ప్రజలమైన మనము, మేము కాదు, మేమంటే మళ్ళీ వాళ్ళు వస్తారు కదా, మేము అనే పదం వాడలేదు, మనం, భారత ప్రజలమైన మనం, మనకు మనం ఇచ్చుకున్నటువంటి ఈ రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యం, దీన్ని పూర్తిగా మర్చిపోయి హౌ టు రిస్ట్రిక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే ప్రక్రియకు దోహదం చేస్తున్నటువంటి అన్ని వ్యవస్థలు. ఇంతకుముందేమో ఎక్స్పాన్షన్, రైట్ టు లైఫ్ అంటే రైట్ టు హౌస్ అన్నాడు, రైట్ టు అకామిడేషన్. అది ఇప్పుడు పోయి ఎంతవరకు వచ్చినామంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకవేళ ఏదైనా మనిషిని అదుపులోకి తీసుకుంటే ఎందుకు అదుపులో తీసుకున్నావు అని అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పించింది. దానికి మళ్ళీ ఏమంటారంటే ఓరల్గా నోటి మాట చెప్తే చాలు. వాడు నాకేం చెప్పలేదు, వాడంటాడు, చెప్పినానేమో వీడంటాడు. అంతకుముందు ఎవరో ఇద్దరు కూర్చొని న్యాయమూర్తులు లేదు లేదు ఇది అన్యాయం, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు చెప్పండి. తర్వాత విస్తృత ధర్మాసనం కూర్చొని చెప్పాల్సిన అవసరం. ఇది ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి.
అందుకే ఆల్టర్నేటివ్ ఐడియా అంటే ఆల్టర్నేటివ్ ఐడియా ఇస్ ది ఐడియా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఫైటింగ్ ఫర్ ఇట్స్ వాల్యూస్. దాన్ని ప్రవీరేమో ఆర్గనైజింగ్ అండ్ ఫైటింగ్ అట్ ద స్ట్రీట్స్. మూమెంట్ అగేన్స్ట్ న్యూక్లియర్ డీల్, MED, MAD, దాంట్లో ముందు వరుసలో ఉంటాడు. బాబరీ మసీద్ డిమాలిషన్ తర్వాత మూమెంట్ ఫర్ సెక్యులరిజం అండ్ అగేన్స్ట్ కమ్యూనిజం, అందులో ముందు వరుసలో ఉంటాడు. కానీ ఆ మనిషి సంస్కారం న్యూస్ మీద అంత దాడి జరిగి అంత బీభత్సం సృష్టిస్తే దాని విషయం గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదంటే పుస్తకం. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయ ప్రక్రియ ఉంది, అక్కడ చూస్తాం, పోరాడతాం. అది అతని లోపల ఉండేటువంటి సంస్కారం అని ఒక మాట అంటాడు అక్కడ. ఐ డు నాట్ వాంట్ టు ప్లే ఏ విక్టిమ్ కార్డ్. నాకు అన్యాయం జరిగిపోయింది అని పెడబొబ్బలు పెట్టి, ఒకసారి నీకు నువ్వు విక్టిమ్ అనుకుంటే నువ్వు ఒక అబ్జెక్ట్గా మిగిలిపోతావు, ఒక పదార్థం మాత్రం మిగిలిపోతావు. అంటే ఇంకా నీ లోపల ప్రతిఘటించే శక్తి నశించిపోతుంది అని ఆయన ఉద్దేశం. ఈ ప్రొఫెసర్లకు అందరికీ చిరపరిచితుడే ఉంటాడు ఆయన. జిత్పాల్ సింగ్ ఒబ్రాయ్, ఒక ప్రముఖ సోషాలజిస్ట్, సామాజిక శాస్త్రవేత్త, ఒక మాట అంటాడు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రియాలిటీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రూత్. నిజానికి సత్యానికి ఉన్నటువంటి రేఖ కావలసింది వాళ్ళ సత్యాన్వేషణ. రియాలిటీ కాదు, కనబడేదంటే ఇది రియాలిటీ. మీరు ఎందుకు వచ్చిండ్రు, ఏమి వింటున్నారు, విన్న తర్వాత దీని ప్రభావం ఏమిటి, దాని పరిణామాలు ఏమిటి, అదంతా సత్యం. ఇక్కడ కూర్చొని మీరు నన్ను ఒకరినొకరు చూసుకోవడం అంత రియాలిటీ, దాని పెద్ద విశ్లేషణ అక్కర్లేదు. ఎందుకొరకంటూ నీ మాట అంటే, ఇంతకుముందు నాగేశ్వర్ గారు మహాభారతం గురించి ప్రస్తావించి, నాకు తెలియదు, నాగేశ్వర్ గారు ఎక్కువ ఇవి చూస్తుంటారు కనుక తులసి కూడా చూసిందేమో. రాష్ట్రపతి గారి సందేశం, భారత రాష్ట్రపతి, ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ది హెడ్ ఆఫ్ ద రిపబ్లిక్. సందేశం ఏమిటంటే, process of reconstruction of India after the demolition and the verdict, continued rediscovery of India's civilization. అంటే భారత సివిలైజేషన్ అండ్ హెరిటేజ్, సివిలైజేషనల్ హెరిటేజ్, వారసత్వం. ఎప్పుడు ఈ రీడిస్కవరీ ఎప్పుడు జరిగిందంటే, బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి సందర్భం. రాముడితోటి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా పేచి ఉంటే ఉండొచ్చు, కానీ నాకు పేచి లేదు. రామో విగ్రహం ధర్మ, రాముడు నిత్యం సత్యం, ధర్మానికి మార్పు. మనం చూసినామంటే మనం చూడలేదు.
అయితే సందర్భానికి ఆ సందర్భం కన్నా ముందు భారతదేశం ప్రధానమంత్రి గారు, గౌరవనీయ ప్రధానమంత్రి గారు 16/1/2024 ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఉంది. ఈ పదం ఐటాలిక్స్‌లో ఇన్వర్టెడ్ కామాస్‌లో రాసింది. త్రేత్ మే రాజారాం కి కథ, త్రేతాయుగంలో రామరాజ్యం కథ అయినా యా లేక आज की राम कथा हो, అది ఎక్కడో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా చేసినటువంటి ప్రసంగంలో ఆనాటి రాముడైనా త్రేతాయుగంలో ఈనాటి రాముడైనా बिना गरीब वंचित बिना वनवास कल्याण के संभव नहीं है. వాళ్ళను ఆదరించి వాళ్ళ ఆలన పాలన చూస్తే తప్ప పాలన సాధ్యం కాదని. నాకు వచ్చిన సందేహం ఏమంటే మరి ఆజ్కి రామ్ ఎవరు ఈ ఆజ్కి రామ్? ఏం చెప్పదలుచుకున్నాం సమాజానికి? ఎవరు మాట్లాడారు? ఎవరు అడగలేదు? ఎవరు విశ్లేషించలేదు? అందుకే నేను అన్నా, నాగేశ్వర్ గారు అన్నదానికి ఏమన్నా, దీనికి ఒకటే ఒకటి, ది కాన్స్టిట్యూషన్ విచ్ రెస్పెక్ట్స్ ఆల్ రిలీజియన్స్, ఆల్ సెక్ట్స్, ఆల్ పీపుల్. అందుకే వి ద పీపుల్ తోటి మొదలవుతుంది కదా. దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ ఐడియా నాకు కనబడి, మిగతా ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం, ప్రజా ఉద్యమాలు నిర్మించడం, అదంతా రాజ్యాంగం హామీ ఇచ్చినటువంటి హక్కు. ప్రశ్నించడం గురించి మాట్లాడింది కదా ఇంతకుముందు మాట్లాడిన ఇద్దరు ఆచార్యులు. ప్రశ్నించడం. మీరు ఎప్పుడైనా ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి నాకు. ఏదైనా సందర్భంలో, నాకు తెలియదు, రెండవ ప్రపంచ యుద్ధంలో రూజ్వెల్ట్ను కానీ లేకపోతే చర్చిల్ను కానీ పొగుడుతూ వాళ్ళ క్యాబినెట్ ఒక ప్రస్తావనలో ఒక తీర్మానం వచ్చేసినట్టు నాకు జ్ఞాపకం లేదు. నాగేశ్వర్ గారు చెప్పాలి. ఆయన వినివినట్టు చేస్తున్నారు. ఇరవై 24/1/2024 భారతదేశం రక్షణ శాఖ మంత్రులు వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మంత్రిమండలి సమావేశం. 22 బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ. ఏం చేయాలి అంటే మొన్న ఎక్కడో మాట్లాడుతూ అన్నాను నేను, రామదాసు కీర్తనన్న పాడదామంటే నన్ను బ్రోగమని చెప్పవే సీతమ్మ తల్లి కంటే, అక్కడ సీతమ్మ లేదు. ఇంకా వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తుందో చూద్దాం. వచ్చిన తర్వాత పాడతామా లేదా చూద్దాం. ఆయన చెప్పాలి ఆచార్యులు. Prime Minister, first of all, all the cabinet members under your leadership heartily congratulate you on the consecration of idol of Ram Lalla. ఇది కార్యనిర్వాహక వర్గం, అత్యున్నతమైనటువంటి క్యాబినెట్. మన బాగోగులు, మంచి చెడ్డలు, విధి విధానాలు ప్రకటించి వాటిని అమలు చేసేటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యవస్థ. You have fulfilled this centuries-old dream that Indian civilization had been dreaming of for the past 5 centuries. ఆ 5 centuries భాగవతం పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు.
Prime Minister, today's cabinet is historic. ఇది రెజల్యూషన్ హిందీలో ఉంది, ట్రాన్స్లేషన్ దొరకలేదు. ఎవరో ఆ మీడియా ఎక్స్పర్ట్ ఉన్నాడు కదా శ్రీధరాచార్యులు, మీరు పిఐబికి పోండి, దాని అథెంటిక్ ట్రాన్స్లేషన్ ఉంటుంది, పిఐబికి పోతే దాంట్లో ట్రాన్స్లేషన్ ఏదో ఒకటి గెలకడం మొదలు పెడితే మన డిజిటల్ను పూర్తిగా ఉపయోగించండి అంటారు కదా నాగేశ్వర్లు. Historical events may have happened many times. But since the cabinet system was formed and if we include the period of Viceroy's Executive Council and the British have happened many times, then such an opportunity would never have come. College. Because the work has been done through you on January 22nd, 2024 is unique in history. ఎందుకు ఏమిటి యూనిక్ ఏముంది? ఒక ప్రార్థనా మందిరం పోయింది, ఇంకొక ప్రార్థనా మందిరం వచ్చింది. అంటే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగాలి, ప్రాణప్రతిష్ఠ జరిగింది. అంటే యూనిక్ ఏముందా అంటే వేలు లక్షలు రాముల వారు గుడి లేనటువంటి ఊరు ఉండదు కదా, ఏ ఊరు ఉండదు కదా మొత్తం భారతదేశం. ఉత్తర దేశం ఉత్తరం దక్షిణాన్ని కలిపినటువంటి వారు మన పురాణ పురుషుడు ఎవరన్నా అంటే రాముడే కదా. రవి అంటాడు ఉత్తరాన్ని దక్షిణాన్ని కలిపినటువంటి ఏకైక వ్యక్తి రాముడు, అండ్ హీ వాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ పర్సనాలిటీ అంటాడు. Because he never crossed his limit and his boundaries. కృష్ణుడు అనేదేం చేశాడు, ధర్మం పేరు మీద అనేదేం చేశాడు, కానీ రాముడు కాదు. అందుకే రాముడు ధర్మానికి ప్రతిరూపం. It is unique because this opportunity has come after centuries. This is most important. Next, we can say that the body of this country became independent in 1947 and now the soul has been established in it. భౌతికంగా భారతదేశానికి 1947లో స్వాతంత్రం లభించింది. ఎటువంటి స్వాతంత్రం సార్? ఆత్మ లేనటువంటి స్వాతంత్రం. అంటే 75 ఏళ్ల ఈ భారతదేశం ప్రస్థానం, అందులో వాళ్ళ 10 సంవత్సరాలు కూడా కలిసి ఉంటాయి. ఆత్మ లేని భారత సాధన. ఇప్పుడు మీరు ఆత్మను ప్రవేశపెట్టిండ్రు. This has given everyone a feeling of spirituality. You have in your address said Lord Ram is the influence, flow, policy, and destiny of India. And today we can say, not from a political point of view, but from a spiritual point of view, that destiny has chosen you to revive the dignity of Lord Rama. రాముని ప్రతిష్టను పెంచేటందుకు మీకు ఈ అవకాశం వచ్చింది. The poor Rama, whom we have been worshipping in all these days. రాముని ప్రతిష్ట పెంచేటువంటి అవకాశం మీకొచ్చింది. In fact, Lord Sri Rama is the destiny of India, and with the destiny, the real meaning has taken place now.
వీఆర్ ఆల్ ఫార్చునేట్ దట్ వీఆర్ ఆల్ ప్రజెంట్ ఇన్ దిస్ అకేషన్. సరే, అది ఏముంది, ప్రధానమంత్రి గారి గురించి రెండు మంచి మాట. However, in the form of a mass movement, we saw unity among the people even during the emergency. మనం ఎమర్జెన్సీ నుంచి మాట్లాడుతున్నాం కనుక దాని ప్రస్తావన చేస్తాం. But the unity emerged as a resistance movement against the dictatorship. వాస్తవం అదొకటే అంటే మనం ఒప్పుకోవచ్చు. The mass movement for Lord Rama that we got to see is the beginning of what? The new era. కాలచక్రం గురించి మాట్లాడేది కదా ప్రధానమంత్రి గారు 2 రోజుల ముందు. కాలచక్రం దేనికి సంధానం చేసి మాట్లాడారంటే ప్రధానమంత్రి గారు ఇవాళ జరిగిన ఈ క్రతువు, ఈ పండుగ, ఈ ఉత్సవం 1000 సంవత్సరాల వరకు మాట్లాడుతున్నారు. అదే చెప్పుకుంటాం కదా మనం, యుగాలు, కల్పాలు, కల్పాంతరాలు, అట్లా ఇది 1000 సంవత్సరాల వరకు మాట్లాడుకుంటాం. The people of the country waited for the centuries, and today a new era has begun with the revival of Lord Ram in the Grand Temple today. It has also become a mass movement that sets a new narrative. అంటే ఒక కొత్త కథనం. Prime Minister, given the affection you have received from the people, you are not only a people's leader, but now after the introduction of this new era, you have also emerged as the initiator of the new era. ఈ న్యూ ఎరా యొక్క, ఈ నూతన శకం యొక్క సృష్టికర్త. The sun of 22nd January has brought a wonderful aura. It is not a just date written on the calendar, but the beginning of the new cycle. Ade Kalachakram creates a new history in this way. Even after 1,000 years from today, people will remember and discuss this date, this moment. It happened today. The days, the directions, the horizons are all full of divinity. This time is not normal time. మేము కూడా అనుకుంటలేము ఇది నార్మల్ టైం అని చెప్పి. These are indelible lines of memory being written in eternal ink on the wheel of time. And hold your breath. And that's why it would not be exaggeration if today's cabinet is also called the cabinet of millennium. Sahasra. 1000 సంవత్సరాలకు ఉండేటువంటి క్యాబినెట్. మనమేమో రాముడు మాత్రమే నిత్యం సత్యం అనుకున్నాము. వాళ్ళ క్యాబినెట్ ఏమో వాళ్ళు 1000 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నారు. అంటే 1000 సంవత్సరాల ప్రణాళికను ఆవిష్కరిస్తారు. ఈ విషయం అర్థం కాకపోతే నిజం మాత్రమే తెలుసుకుంటాం, సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకే నేను ఆ పదం ఉపయోగించాను. I do not want to see the reality, but the truth. మా సంగతి చెప్పిన ఒక మతంలో ఒక వర్గం, ఒక శాఖకు చెందిన వాళ్ళ జెండాకు నమస్కరించి రాజ్యాంగ స్ఫూర్తి మీ నుంచి పొందుతున్నామని చెప్పుకునే మేము భారత రాష్ట్రపతి ప్రసంగం, క్యాబినెట్ రిజల్యూషన్ 3 అయిపోయింది.
ఏమిటి? ఇంతకుముందు మాట్లాడటానికి వచ్చే ముందు పుస్తకం ఇంగ్లీష్లో ఉంది, నేను ఇంగ్లీష్లో మాట్లాడదామనుకున్నా. సభా కార్యక్రమం అంతా తెలుగులో మొదలైంది, నాకన్నా ముందు మాట్లాడినంత తెలుగులో మాట్లాడింది. ఏదంత గందరగోళం అనిపించింది. సరే, తెలుగు వస్తుంది కదా, తెలుగులో మాట్లాడదామని చెప్పి ప్రయత్నం చేసిన. వీఆర్ ఎట్ ద క్రాస్ రోడ్స్. ఇంకా మనం మీడియా గురించి, అందరూ ఎలక్ట్రానిక్ మీడియా గురించి ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకంటే కింద ఒక 20 దేశాలు ఉన్నట్టున్నాయి కదా నాగేశ్వర్ గారు, ప్రెస్ ఫ్రీడంలో, మీడియా ఫ్రీడంలో. మనకంటే 40 ఉన్నాయి. ఒక విషయం, నేను 20 అనుకున్నాను. ఎక్కడ ఈ దేశం ప్రస్థానం? ఏమైపోయింది? ట్విస్ట్ విత్ డెస్టినీ ఏమైపోయింది? గాంధీ హింద్ స్వరాజ్ ఏమైపోయింది? బాబాసాహెబ్ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ ఏమైపోయింది? అవన్నీ ఏమి లేకపోతే ఇప్పుడు మనం నిత్యం కీర్తించేటువంటి రాముడేమైపోయింది? ఇవి ప్రశ్నలు. నాగేశ్వర్ గారు ఒక ప్రశ్న వేసి మహాభారతం చెప్తే, నేను రామాయణం చెప్పి ఈ ప్రశ్నలు మీకు వేసిన, మీకు సమాధానం దొరికితే నన్ను మళ్ళీ పిలవండి, మళ్ళీ వస్తాను నేను. కానీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మళ్ళీ ఇటువంటి సమావేశాలు జరుగుతాయా? మళ్ళీ కలిసి మాట్లాడుకుంటామా? సుందరయ్య విజ్ఞాన కేంద్రం కావాలి అని అద్దె చెల్లించే వాళ్ళు ఉంటారా? వీటిలో ఉండేటువంటి విద్యుత్ శక్తి ఉంటుందా, ఉండదా? దీన్ని శుభ్రం చేసేవాళ్ళు దొరుకుతారా నరసింహారావు గారికి? నాకు తెలియదు. ఇవి ప్రశ్నలు. And I am not saying in a lighter way. I am telling you in all seriousness. ఆలోచించండి. మీరేమైనా చేస్తే ఎంత చేత కాకుండా, నాకు ఇప్పుడు 76, సుప్రీంకోర్టు నుంచి వచ్చి 11 సంవత్సరాలు అయిపోయింది. మీరు 10 అడుగులు వేస్తే మీతో పాటు 1 అడుగు నేను వేస్తాను.